పులుసు చేస్తాను. కందిపప్పు నానబెడతానా. చింతపండు నానబెడతానా. అదే మామయ్యలో విసరగమ్మా నీ బిడ్డ ఇంటికి ఉంచుతాను. మరి అవసరమా నీకు? అవసరమా పెద్దల చేస్తారు? డాడీకి చెప్పు, డాడీకి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్ చెప్పు. నమస్కారం. నమస్కారం పెట్టు. మళ్ళీ నమస్కారం ఎట్లా పెడతా? అమ్మమ్మ పెడతానా గట్టు ఫ్రెండ్స్ కాళ్ళతో ఉండదు ఫ్రెండ్స్. అంటాను ఎట్లా అంటారు? వీఆర్ రెడీ. అది కూడా వచ్చేది నీకు? ఏది రాదు కదా. ఎటు పెట్టిన నాన్నమ్మ? ముద్దపప్పు వేయడానికి కందిపప్పు ఉడకబెడతానా. వదినా కార్తీక పౌర్ణమికి నువ్వు దీపం పెడతావా? పెడతా. ఎన్ని వస్తువులు పెడతావు? 365. మీ అన్న పెడతారు, పెట్టిస్తా. నువ్వు పెట్టావా? నేను రోజు పెడతా కదా. ఒక్క పొద్దు ఉంటావా మరి? పొద్దున్న తింటావా? నైట్ అన్న నైట్. మా ఆయన పెట్టాడు దీపావళి. నువ్వు పెట్టు, మీ ఆయనంతకి పెడతా. పోదాం రేపు సామాన్ కొనుక్కోనికి. వైట్ కవర్ అయితే కనిపించేది మంచిగా. వాటిని బాగా ఎడతాను. లీడర్లు కోసుకుంది కన్నీరు రాకుండా ఇట్లా ఎడతాను కాదు. కొయ్యిగా మొహం ఎక్కడ కనిపిస్తుంది? లీడర్లు ఎక్కడ పోయాలి? అట్లనే కొయ్యు. చేదవుతే తెగది. నువ్వే హాస్పిటల్ తీసుకోవాలి. దగ్గరుండి తక్కువ కులిగడ్డ కనిపిస్తలేవు. ఈడు ఉన్నాయి అవి మెల్లగా ఎల్లు కోసుకున్నావు. సమోసా మారుతుందా? పప్పు పొంగకుండా ఉండడానికి మెత్త ఉడకడానికి కొంచెం మంచిగా వస్తాను. పచ్చిమిర్చి దంచుతున్నా. కొర్ర తీసు. జీలకర్ర ఎల్లిగడ్డ దాస్తున్నా. పచ్చి పులుసు చేయడానికి పచ్చిమిరపకాయలు నిప్పుకల మీద కాలుతాను. అది అంటిందో లేదో కూట వచ్చిందా? పసుపు ఎత్తన్నా. కాలనే మంచిగా. ఏం చేస్తున్నది నీ బిడ్డ? నిప్పుకల మీద కాల్చిన పచ్చిమిరపకాయలు చింతపండు లేచి చింతపులుసు పోసి పిసుకుతాను. పచ్చి పులుసులో ఉప్పెత్తున్నా.
పచ్చిపులుసు వేయడానికి నిప్పుల మీద కాల్చుకున్న పచ్చిమిరపకాయలు పిసుకాలి. ఇట్లా సన్నం దరుకున్న ఉల్లిగడ్డలు వేసి కూడా ఇట్లా వీసుకుంటే దేనికి అది ఇట్లా విడివిడిగా విడిగిపోతాయి, మంచిగా ఉంటుంది. తాలింపు చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పోసుకుంటే పచ్చిపులుసు అవుతుంది. పచ్చిపులుసు ఫోన్కి వేయడానికి మంచిగా వస్తాను. ఎండుమిరపకాయలు ఎత్తాను, జీలకర్ర ఆవాలు ఎత్తాను, నూరుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ ఎత్తాను. కళ్యామాకి ఎత్తన్నా. పసుపు ఎత్తున్నా. పొత్తన్న అమ్మయ్యా. కొత్తిమీర ఎత్తన్నా. ఉప్పు ఎత్తన్నా. రోట్లో దంచుకున్న పచ్చిమిర్చి ముద్ద ఎత్తన్నా. కోసుకున్న ఉల్లిగడ్డలు ఎత్తన్నా. ముద్దపప్పు పొనికెత్తాను. కొంచెం వేద్దాం ముక్కుట్లో. ముద్దపప్పు పచ్చిపులుసు వేసుడు అయిపోయింది. సాంప్రదాయం వారి అప్పడాలు వేస్తాన్న. మునగాకు, అవిసె గింజలై, పచ్చజొన్నలై అప్పడాలు. ఆహా ఏమి రుచి తినరా అప్పడము. అవిసె గింజ అప్పడాలు ఎగుతాయి. ఏయ్ దేని దానికి సపరేట్ పెట్టు. బేషన్లో ఫ్రెండ్స్ ఇలా మేము కొత్త రకం ఐటమ్ తీసుకొచ్చినాం. మునగాకు కారపొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల కారపొడి, కాకరకాయ కారపొడి, అట్లనే రోస్టెడ్ రాగిపిండి, అనగనగా వారి డ్రై ఫ్రూట్స్ బైట్స్, డేట్ బైట్స్ విత్ సేసం, అనగనగా వారి మునగాకు చిక్కీ. ఇవన్నీ ఇప్పుడు మేము ఈ వంటలో కలుపుకొని తింటున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ బైట్స్ తినండి. తీపి ఆరోగ్యం రెండు ఒకేసారి వస్తాయి. ఇవి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే vnvfoods.com నుండి ఆర్డర్ చేసుకోరి. అట్లనే వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోరి. యువర్ ఫేవరెట్ కాకరకాయ.
బద్ద కాకరకాయ కారపొడి మస్తుంది. ఇదేం తింటున్నాం? కరివేపాకు పొడి. సాంప్రదాయం వారి అప్పడాలు పొళ్ళు మంచిగా ఉన్నాయి. పచ్చిపోసి ఎంత కమ్మ ఉంటుంది తింటానో తినబుద్ధి అవుతుంది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.